సైబరాబాద్ డీసీపీ ముత్యం రెడ్డి గారికి గబ్బు వాసన వచ్చే మటన్ కీమా కర్రీ పంపించిండ్రంట తెలుగు మీడియం రెస్టారెంట్ వాళ్ళు. ఈ రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 46 ఉంది. ఈ ఇన్సిడెంట్ ఏప్రిల్ 19th రోజు జరిగింది. ఆయన జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకుండంట. ఆర్డర్ రాగానే ఓపెన్ చేసి చూస్తే గబ్బు వాసన వచ్చేసరికి కంప్లైంట్ చేసిండంట. వెంటనే అక్కడ నుంచి వెళ్ళి మీట్ శాంపిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని టెస్ట్కి పంపించారంటే ఇప్పుడు ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే సిటీలో 130,000 కిలోల అడల్టరేటెడ్ ఫుడ్ దొరికింది. 117 కేసులు రిజిస్టర్ అయినాయి జస్ట్ ఫిబ్రవరిలోవే. హెచ్ఫాస్ట్ టీమ్ ఫామ్ అయిన తర్వాత మార్చిలో చాలా కేసులు వచ్చినాయి. ఈ రెస్టారెంట్ అందరికీ మీట్ సప్లై చేస్తాడు. వాడు ఎన్ని రోజుల తర్వాత తీసుకొచ్చి ఇస్తున్నాడు, అది ఎన్ని రోజులు మనం ప్రిజర్వ్ చేయొచ్చు, ఎంత మంచి ఫుడ్ మనం పెడుతున్నాము అనేది చక్కగా చూసుకుంటలేరు. అంటే అసలు ఎంత అశ్రద్ధ వహిస్తున్నారో చూడండి. ఫుడ్ అడల్టరేషన్ ఏ రేంజ్కి పోయిందంటే నల్లనివన్నీ నీళ్ళని, తెల్లయని, పాలని అనుకున్నా అని చెప్పేసి ఇట్లా ఒక పాట ఉన్నది కదా, అట్లా ఇట్లా డ్రమ్ నిండా పాలు ఇట్లా చిటికెల తయారవుతున్నాయి చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఏవైతే తెచ్చుకుంటున్నారో, ఏవైతే తెచ్చుకొని వండుకుంటున్నారో వాటన్నిటి డేట్లు, క్వాలిటీ, వాసనలు అన్నీ చూసుకొని తర్వాత జాగ్రత్తగా వండుకొని తినండి.